హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 17ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే థియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా మ్యారేజ్ సెరమనీ అనేది చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మాయ్ అయితే థియాన్కి నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇచ్చేస్తుంది. ఇంకా థియాన్ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు కాబట్టి తనకి ఆ లెటర్స్ అనేవి సరిగ్గా కనిపించదు. ఇంకా తనైతే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. సో చూసిన తర్వాత అప్పుడు మాయ్ని అంటూ ఉంటాడు, ఇది ఎందుకు నాకు ఇప్పుడు ఇస్తున్నావు అని చెప్పేసి. అయితే మాయ్ మాత్రం అక్కడ ఉండకుండా బయటకు వెళ్ళి నుంచుంటుంది. ఇంకా అప్పుడు థియాన్ మాయ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, థియాన్ నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, నిన్ను ఇష్టపడే వాళ్ళు నీకు దొరకాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను, అలాగే నువ్వు ఇష్టపడే వాళ్ళే నీతో ఎప్పుడూ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళి సోఫా దగ్గర పడుకుంటుందన్నమాట. ఇంకా మాయ్ దగ్గరికే థియాన్ కూడా వస్తాడు. ఇంకా థియాన్ కూడా మాయ్ దగ్గరే పడుకుని ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ అయితే థియాన్తో చెప్తూ ఉంటుంది, నీకు తెలుసా నేను నిన్ను స్కూల్ డేస్ నుండి కూడా ఇష్టపడుతూ వచ్చాను, నేనే నీ జూనియర్ని, నేను స్కూల్ డేస్ నుండి కూడా నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా థియాన్ కూడా మాయ మాటలన్నీ వింటూ, నాకు తెలుసు, నేను ఒకసారి నీ రూమ్లో నీ బుక్ని చూశాను, ఇంకా అప్పుడే తెలిసింది ఏంటి అంటే నా జూనియర్ అలాగే మాయ ఇద్దరు కూడా ఒకలే అని చెప్పేసి. ఇంకా నేను స్కూల్కి కూడా వెళ్ళి నీ రోల్ నెంబర్ని వెతికాను, అప్పుడే నాకు అర్థమైంది నిజంగానే నువ్వే మాయవని అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అవన్నీ విని మాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా థియాన్తో అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను థియాన్ అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత థియాన్ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు కదా. సో తనైతే పడుకుని పోతాడు. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే థియాన్కి మెలకు వస్తుంది. ఇంకా థియాన్కి మెలకు వచ్చిన వెంటనే అక్కడ మాయ్ అయితే ఉండదన్నమాట. ఇంకా మాయ్ ఉండకపోవడం చూసి లోపలికి వెళ్ళి చూస్తాడు. ఇంకా ఎక్కడా కూడా తనకి మాయ్ కనిపించదు. ఇంకా అప్పుడు తనకి గుర్తొస్తూ ఉంటాయి రాత్రి మాయ్ చెప్పిన మాటలు, అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంకా అప్పుడు తనకు అర్థమవుతుంది, అంటే తను నిజంగానే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని ఇవన్నీ ప్లాన్ చేసి ఉంటుంది. ఎలాగన్నా సరే మాయ్ని అంటే ఎక్కడుందో ఫైండ్ చేయాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా దారిలో తనకి కాబ్ కనిపిస్తాడు. ఇంకా కాబ్ని అడుగుతూ ఉంటాడు, నువ్వు మాయ్ని చూసావా అని చెప్పి. ఇంకా అప్పుడు కాబ్ అంటాడు, నీ వైఫ్ కదా మాయ్, సో నీకు తెలియాలి మాయ్ ఎక్కడుందో, నువ్వు నన్ను అడుగుతావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా థియాన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మాయ్ ఎక్కడుందో ఫైండ్ చేద్దామని చెప్పి. అయితే ఇదే టైంలో మాయ్ అయితే థియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా కలిసి దిగిన ఫొటోస్ అన్నిటిని కూడా చూస్తూ తనైతే కార్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా థియాన్ అయితే మాయ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి దూరం నుండి కార్ కనిపిస్తుంది. ఇంకా ఆ కార్ని చూసి తనేం చేస్తాడు అంటే, సో స్టాప్ ఉంటుంది కదా, సో ఆ స్టాప్ వాళ్ళకి ముందుగానే కాల్ చేసి అక్కడున్న కార్ని ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మన మాయకైతే ఏమీ అర్థం కాదు, అదేంటి కార్ ఆగుతుంది మళ్ళీ కార్ వెనక్కి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడికి థియాన్ వస్తాడనమాట. సో థియాన్ వచ్చేసి ఇంకా అంటే చాలా పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, సో తనకి ఆయాసం వస్తూ ఉంటుంది. ఇంకా మాయ వైపు చూస్తాడు. ఇంకా మాయ వైపు చూసేటప్పటికి మాయ అయితే నేను థియాన్ వైపు చూడకూడదు, థియాన్ రమ్మన్నా సరే నేను అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తనకైతే బాగా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సో తను ఏడుస్తూ ఉంటుంది. ఇంకా థియాన్ ఏమనుకుంటాడు అంటే, ఎలాగన్నా సరే ఫస్ట్ ఇక్కడ నుండి తనని తీసుకెళ్ళిపోవాలి, దాని తర్వాత తనకి ఇక్కడ నుండి నా దగ్గర నుండి తప్పించుకుంటాను అని చెప్పేసి అంది కదా. ఇంకా ఈ లైఫ్లో ఎప్పుడు కూడా నా దగ్గర నుండి తప్పించుకొని పారిపోకుండా తనకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి థియాన్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా అనుకుని నాతో పాటు రా మాయ్ అని చెప్పేసి మాయ్ని అడుగుతాడనమాట. ఇంకా మాయ్ కూడా సరే అని చెప్పేసి థియాన్తో వెళ్తూ ఉంటుంది. ఇంకా థియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా కలిసి థియాన్ వాళ్ళ రూమ్కి వెళ్తారనమాట. సో తన టెంట్కి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత థియాన్ అయితే మాయ్ దగ్గరికి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నా దగ్గర నుండి తప్పించుకుందామని చెప్పి అనుకుంటున్నావా, నువ్వు ఎందుకు ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, నాకు అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయకి అయితే ఏం అర్థం కాదు, ఏంటి థియాన్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా అంత సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. సో మాయ్ అనుకుంటూ ఉంటుంది, ఏంటి థియాన్ కూడా తను ఇష్టపడుతున్నాడా అని చెప్పేసి. కానీ అదే టైంలో థియాన్ ఏం చేస్తాడు అంటే, నువ్వే నా దగ్గర నుండి వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, నువ్వు వెళ్ళిపోతే వర్క్ అంతా ఎవరు చేస్తారు, ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు.
ఇంకా మా ఆయన అంటూ ఉంటాడనమాట, "నువ్వు ఇక్కడే ఉండాలి. నేను నిన్ను ఎక్కడికి కూడా పంపించను" అని చెప్పేసి ఇంకా మొత్తం అక్కడుండే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా కాల్ చేసి, "మాయి అసలు బయటికి వెళ్ళనివ్వకుండా మీరే కాపలా కాయాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయి కూడా చేసేది ఏమీ లేక తన లగేజ్ అంతా కూడా లోపల తెచ్చి పెడుతుంది. ఇంక తియాన్ అంటాడు, "నువ్వు నైట్ అంతా పడుకొని ఉండవని నాకు తెలుసులే గానీ, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ పైకి మాత్రం కోపంగా ఉంటాడు. కానీ తియాన్ మాత్రం మనసులో ఏమనుకుంటాడు అంటే, నేను కావాలి అనుకున్నావు కదా, నన్ను ఎక్స్క్లూజివ్గా నీకు మాత్రమే ఇస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత తియాన్ వాళ్ళ అన్నయ్య వచ్చేసి తియాన్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. "ఏంటి నువ్వు మాయ్ని ఇష్టపడుతున్నావా, అంతలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళావు మాయ్ వెనకాల" అని చెప్పేసి. ఇంకా అప్పుడు తియాన్ కూడా నా నుండి తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంది కదా, తనకి నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తియాన్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే, తియాన్ వాళ్ళ మదర్కి కాల్ చేసి, "నీ చిన్న కొడుకు అంటే మాయ్ని ఇష్టపడుతున్నట్టున్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత తియాన్ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓ ఫైనల్లీ ఇంకా తియాన్ కూడా మాయ్ని ఇష్టపడటం స్టార్ట్ చేశాడా అని చెప్పేసి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక తర్వాత మాయ ఏం చేస్తుంది అంటే, "నేను మా ఫ్రెండ్ వాళ్ళ టెంట్లో ఉంటాను, నీ దగ్గర ఎందుకు ఉంటాను నేను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు తియాన్ అంటాడు, "ఓ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా, అందుకనే నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలిసే నీ ఫ్రెండ్ వాళ్ళ అంటే టెంట్స్ ఇద్దరిని కూడా నేను దూరంగా పెట్టేశాను, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళలేవు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయ అయితే, "ఎందుకు ఇలా చేస్తున్నావు తియాన్" అని చెప్పేసి ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ తియాన్ టెంట్లోకే వెళ్తూ ఉంటుంది. ఇంక తియాన్ తన వర్క్ అంతా కూడా టెంట్‌లోనే చేస్తూ ఉంటాడనమాట. ఇంక మాయ అయితే ఎలా తప్పించుకోవాలి ఇక్కడి నుండి, నేను ఎలాగైనా సరే ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక అప్పుడే తనకొక ఐడియా వస్తుంది. ఏంటి అంటే, నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. "నాకు బాగా ఆకలేస్తుంది తియాన్, నువ్వేమైనా వెళ్ళి తీసుకురా" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక తియాన్ కూడా, "సరే నేనేమైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పేసి తియాన్ వెళ్తాడు. ఇంక తియాన్ వెళ్ళిపోయిన వెంటనే మాయ ఏమో తన లగేజ్ అంతా పట్టుకొని అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా తనైతే టెంట్ వెనకాల నుండి వెళ్తూ ఉంటుంది. అక్కడే ఒక బాడీగార్డ్ వస్తాడనమాట. ఇంకా తన్ని చూసిన వెంటనే మాయ ఏం చేస్తుంది అంటే, ఇంకా అటు నుండి కాకుండా వేరే సైడ్ నుండి వెళ్దామని చెప్పేసి వేరే సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా అటు వెళ్ళేటప్పటికి ఇంకా అటు కూడా ఇంకో బాడీగార్డ్ ఉంటాడనమాట. ఇంకా తనేమో, "నువ్వు పైకి వెళ్ళు, ఇలా రాకూడదు" అని చెప్పేసి మాయకి చెప్తూ ఉంటాడు. ఇంకా మాయ ఏమో, "ఇంక నేను తప్పించుకోలేను, నాకు అర్థమైపోయింది" అని చెప్పేసి మళ్ళీ తియాన్ టెంట్కే వెళ్తూ ఉంటుంది. ఇంకా టెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి కీస్ కనిపిస్తాయన్నమాట. ఇంకా కీస్‌ని చూసిన వెంటనే మాయ్‌కైతే ఒక ఐడియా వస్తుంది. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో తియాన్‌ని చూపిస్తారు. సో, తియాన్ అయితే ఫుడ్ తీసుకురావడానికి బయటకి వెళ్తాడు కదా! సో, తను ఫుడ్ తీసుకొని వచ్చేటప్పటికి టెంట్ అంతా కూడా తాళం వేసేసి ఉంటుంది. ఇంకా లోపల మాయ్ కూర్చొని ఉంటుందన్నమాట. తియాన్ ఏమో అంటే, "డోర్ ఓపెన్ చెయ్యి" అని చెప్పేసి మాయ్‌ని అడుగుతూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం, "నేను ఓపెన్ చేయను" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, "నువ్వు ఓపెన్ చెయ్యి" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ్ అంటుంది, "నేను నీకు ఈ టెంట్ ఓపెన్ చేయాలి అంటే మనిద్దరం ఒక డీల్ మాట్లాడుకుందాం. సో, నువ్వు గనక నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి నువ్వు పర్మిషన్ ఇస్తే, నేను అంటే నువ్వు హాంకాంగ్‌కి వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ దానికి తియాన్ మాత్రం నో అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత రోజు మాయ్ అలాగే తియాన్ ఏమో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అంటే వర్క్ చేస్తూ ఆవలిస్తూ ఉంటారు. ఎందుకంటే నైట్ అంతా కూడా పాపం తియాన్ ఏమో అంటే మాయ్ ఎక్కడికి వెళ్ళకుండా కాపలా కాస్తూ ఉంటాడు. మాయ్ ఏమో తియాన్ పడుకుంటే పారిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకే అలా అయిపోతుంది. ఇంకా మాయ్ అయితే అక్కడి నుండి తప్పించుకోలేను నేను అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. తియాన్ నన్ను వెళ్ళనివ్వట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఎందుకు మాయ్ నువ్వు అంతలాగా అనుకుంటున్నావు? సో, నువ్వే కదా తియాన్ని ఇక్కడికి వచ్చేలాగా చేసావు, మరి నువ్వు తలుచుకుంటే తియాన్ని హాంకాంగ్‌కి వెళ్ళేలాగా చేయలేవా ఏంటి? ఒకసారి ఆలోచించు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత మాయ్‌కి కూడా, "అవును నేనే కదా తియాన్ని ఇక్కడికి వచ్చేలా చేసింది" అని చెప్పి వెంటనే చేత్ దగ్గరికి వెళ్తుంది. సో, చేత్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి చేత్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మన మాయ్ అయితే నవ్వుకుంటూ హ్యాపీగా అంటే ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే తియాన్ దగ్గరికి వస్తుందన్నమాట. తియాన్ దగ్గరికి వచ్చి, "నేను నీకు ఒకటి చెప్పనా ఏంటి అంటే, నిన్ను హాంకాంగ్‌కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. సో, ఇప్పుడు మీటింగ్ పెడుతున్నారు, అర్జెంట్ మీటింగ్. ఈ మీటింగ్ గురించి నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ మీటింగ్‌లో అదంతా చెప్తారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మాటలన్నీ కూడా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వింటారు. సో, వాళ్ళైతే, "ఏంటి నిజంగానా? తియాన్ హాంకాంగ్ వెళ్తున్నావా? మమ్మల్నేమో ఇలాంటి ప్లేస్‌కి తీసుకొచ్చేసి నువ్వు మాత్రం హ్యాపీగా హాంకాంగ్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ తియాన్ మాత్రం వాళ్ళందరికీ, "సరే అయితే చూద్దాం, మీటింగ్‌లో స్టార్ట్ అవుతుంది కదా" అని చెప్పేసి మీటింగ్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంక మీటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
తియాన్ని అందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేసి బాగా మాట్లాడుతూ ఉంటారు. నీతో వర్క్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది అలా అంటూ ఉంటారు. ఇంకా మాయ ఏమో అంటే తియాన్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి అందరూ ఇలాగ వచ్చి తనకి చెప్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా మీటింగ్ అంతా అవుతూనే ఉంటుంది. సో ఎవరు కూడా తియాన్ ప్లాన్ గురించి చెప్పరనమాట. అంటే తియాన్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పరు. ఇంకా మీటింగ్లో ఒక ఆఫీసర్ వచ్చేసి మీరు హాంకాంగ్కి వెళ్దాం అనుకున్నారంట కదా, కానీ ఇక్కడికి రావాలని మీరు డిసైడ్ అయ్యారు అని చెప్పి అన్నారు. ఎందుకు ఇక్కడికి రావాలనుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా దానికి తియాన్ ఏం చెప్తాడు అంటే నేను కావాలనే ఇక్కడికి వద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది కొంచెం స్లోగా ఉంది, సో దాన్ని స్పీడ్ చేయడం కోసమే నేను ఇక్కడికి వద్దామని అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత మాయ అయితే షాక్ అవుతుంది. ఎందుకంటే మాయ ఇప్పుడు దాకా ఏమనుకుంది అంటే తను చెప్పటం వల్లే తియాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కదా. సో ఒక్కసారిగా తియాన్ ఇలా చెప్పేటప్పటికి అదేంటి అని చెప్పేసి షాక్ అయ్యి వెంటనే చేతి దగ్గరికి వెళ్ళి చేతి ఏమైంది, అసలు నేను చెప్పటం వల్ల కదా తియాన్ ఇక్కడికి వచ్చాడు, అదేంటి తియాన్ వల్లే అంటే తియాన్ అనుకునే ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటున్నాడు ఏంటి అని చెప్పేసి చేతిని అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు చేతేమో చెప్తూ ఉంటాడనమాట, నిజంగానే ఏం జరిగిందో తెలుసా, అసలు అంటే యదా వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసిన తర్వాత యదా వాళ్ళ ఫాదర్ షేర్స్ అన్నీ కూడా ఎవరు కొనడానికి లేనప్పుడు తియాన్ వాళ్ళ మదర్ చేత ఈ షేర్స్ అన్నిటినీ కూడా కొనిపించాడు. ఇప్పుడు తియాన్ ఎవరనుకున్నావు, మన కంపెనీలోనే ఎక్కువ షేర్స్ ఉన్న వాళ్ళ అబ్బాయి, సో తియాన్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అవన్నీ ఉన్న తర్వాత మా అయితే షాక్ అయిపోతుంది. ఏంటి అయితే ఇదంతా కూడా తియాన్ ప్లానేనా, సో నేను ఫస్ట్ నుండి కూడా తియాన్ ప్లాన్లోనే ఉన్నానా, నేనే ప్లాన్ వేశాను అనుకుంటున్నాను అని చెప్పేసి మా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా మాయ అయితే తన ఫేస్ని కూడా తియాన్కి చూపించకుండా అలా దాచేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత తియాన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, అసలు తియాన్ ఎందుకు మయన్మార్ రావాలి అనుకున్నాడు అంటే మాయ్ గురించే అనమాట. సో యదా వాళ్ళ హస్బెండ్కి మాయ్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది కాబట్టి తను వచ్చేసి మాయ్ని ఎక్కడ ఇబ్బంది పెడతాడో అని చెప్పి మాయ్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను మయన్మారే వెళ్తాను, అలాగే అక్కడ ప్రోగ్రెస్ కూడా తక్కువ ఉంది కాబట్టి నేను మయన్మార్ వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ హైయర్ అఫీషియల్స్తో చెప్తాడు. ఇంకా వాళ్ళ అఫీషియల్స్ కూడా తియాన్ చెప్పిన వాటన్నిటికీ కూడా ఒప్పుకుంటారనమాట. సో ఇది జరిగిన విషయం. అయితే ఇదంతా కూడా మన మాయ్కి తెలీదు. సో అందుకనే మాయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. సో తనైతే షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే కావాలని మాయ్ వైపు చూసి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ అయితే అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి తన మొహాన్ని ఎలా చూపించకుండా అలా దాక్కుని ఉంటుంది. ఇంకా తియాన్ ఏమో చూడండి అక్కడున్న అమ్మాయి బ్రతికే ఉందో లేదో ఒకసారి చెప్పండి నాకు అని చెప్పేసి కామెడీగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత తియాన్ ఏమంటాడు అంటే ఇంకా టైం అయిపోయింది కదా, మీరు అందరూ వర్క్కి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందరూ వెళ్ళిపోతారు, మాయ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మాయ్ని అడుగుతూ ఉంటాడు తియాన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. మాయ్ అంటుంది నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నాను, మీరే కదా వర్క్ చేయడానికి వెళ్ళమన్నారు అని చెప్పేసి అక్కడి నుండి తన ఫేస్ని మళ్ళీ తియాన్కి చూపించకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత కూడా వర్క్లో తియాన్కి తన ఫేస్ చూపించకుండా దాచేస్తూ ఉంటుంది మాయ్. ఇంకా అప్పుడు మాయ్ని ఏడిపించాలని చెప్పి తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్కి మెసేజ్ చేస్తాడు, ఏంటి అంటే నీ ఫేస్ అంతా కూడా కిందకి పెట్టుకుని ఉంటావు, నీ అంటే మెడ నొప్పి వచ్చేస్తుందేమో, నేను ఏమైనా టాబ్లెట్స్ పంపించమంటావా లూజర్ అని చెప్పేసి అలా మెసేజ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అవన్నిటిని కూడా మాయ్ చూస్తూ ఇంకా మాయ్ అయితే ఇంకా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తియాన్ అలాగే తియాన్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో తియాన్ ఏమో తియాన్ వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటాడు, నీకు సిస్టర్ మాన్ దొరకటం చాలా లక్కీ అని చెప్పి, అంటే తియాన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు తియాన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, నేను లక్కీ అయితే నువ్వు ఇంకా చాలా లక్కీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు అసలు అంటే మాయ్ గురించి ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేటప్పటికీ తియాన్ ఏమంటాడు అంటే తను చాలా అడోరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వెంటనే తియాన్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే తియాన్ వాళ్ళ మదర్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడనమాట. వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత చేత్ ఏం చేస్తాడు అంటే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా జరిగిందంతా చెప్పేస్తాడు. అంటే తియాన్ షేర్ హోల్డర్ వాళ్ళ కొడుకు అని చెప్పేసి అంటారు. ఇంకా వెంటనే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తియాన్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు అని మాకు తెలీదు అని చెప్పి కావాలని అలా మాట్లాడుతూ ఉంటారనమాట. సో తర్వాత తియాన్తో మీరు ఎంత రిచ్ కదా, సో నాకు కొంచెం మనీ కావాలి, కొంచెం అప్పు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు తియాన్ అంటాడు నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరోలో ఉంది, నాకు ఎంటీగా ఉంది, ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అదేంటి మీరేమో షేర్ హోల్డర్ వాళ్ళ కొడుకు, మీ దగ్గర మనీ లేకపోవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక దానికి తియాన్ అంటాడు నేను ఇంకా అప్పు కూడా ఉన్నాను తెలుసా, నేను మాయ్కి అప్పున్నాను 10 million అప్పు తీర్చాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు మీ అప్పు తీరాలి అంటే ఒకే మార్గం ఉంది, మీరు పెళ్లి చేసుకుని దానికి నుండి వచ్చే డౌరీతో మీరు ఆ అప్పు తీర్చేయండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయితే వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నింటినీ కూడా మాయ్ వింటూ ఉంటుందన్నమాట. సో దాక్కుని ఇంకా తనైతే వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా రియల్ అనేసి
అనుకుంటుందన్నమాట. సో తను అలా అనుకుని ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళి తియాన్ వాళ్ళ మదర్‌కి చెప్తూ ఉంటుంది. సో తియాన్ వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి అంటుంది. ఇంక తర్వాత తియాన్ వాళ్ళ మదరేమో తియాన్‌కి కాల్ చేసి, "నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? మాయ అంత మంచిదైతే" అని చెప్పేసి తియాన్‌ని తిడుతూ ఉంటారు. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "అమ్మ మా ఫ్రెండ్స్ ఏదో అది జోక్ వేశారు. నువ్వు కూడా దాన్ని సీరియస్‌గా ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు మాయతో ఏమీ చెప్పకు. ఒక 2 మంత్స్ ఆగు. ఈ 2 మంత్స్ అయిన తర్వాత ఇక్కడున్న ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నేను మాయని తీసుకొస్తాను. అప్పుడు మేమిద్దరం నిజంగానే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటాం" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి తియాన్ వాళ్ళ మదర్ కూడా ఓకే అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అదే టైంలో మాయ ఏమో తియాన్ వాళ్ళ మదర్ తియాన్‌తో మాట్లాడారో లేదో నేను ఆవిడకి కాల్ చేయాలి అని చెప్పేసి తియాన్ వాళ్ళ మదర్‌కి కాల్ చేస్తూ ఉంటారు. కానీ తియాన్ వాళ్ళ మదర్ మాత్రం ఇంకా అంటే మాయకి ఏం రిప్లై ఇవ్వాలో తెలియక, "నాకు నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. హలో హలో" అని చెప్పేసి కట్ చేసేస్తారు ఫోన్. ఇంకా అందుకని చెప్పేసి అంటే మాయ ఏం చేస్తుంది అంటే మాయ వాళ్ళ మదర్‌కి కాల్ చేస్తుందనమాట. సో మాయ వాళ్ళ మదర్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటే తియాన్ వాళ్ళ మదర్ అక్కడే ఉంటారు. సో తియాన్ వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, "నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు" అని చెప్పేసి ఆవిడ ఫోన్ కూడా లాగేసుకుంటారనమాట. ఇంకా మాయ అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఫోన్ చేస్తుంది. ఇంకా వాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు. ఇంకా అందుకని తనైతే డల్‌గా ఉంటుందనమాట. ఏంటి ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే కాబేమో మాయ దగ్గరికి వస్తాడనమాట. సో తను థాయిలాండ్‌కి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేసి చెప్పడానికి వస్తాడు. ఇంకా అప్పుడు మాయ అయితే అవునా నువ్వు వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి నాకొక హెల్ప్ చేయాలి అని చెప్పి అడుగుతుంది. ఇంకా కట్ చేస్తే ఆ రోజు నైట్ మనకి తియాన్‌ని చూపిస్తారు. సో తియాన్ అయితే చాలా వర్క్ చేస్తూ ఉంటాడు. సో 2 మంత్స్‌లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంక తనేమనుకుంటాడు అంటే మాయ వెళ్ళిపోయి ఉంటుందా ఇంటికి అని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో మాయ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తియాన్‌తో మాట్లాడుతూ ఉంటారనమాట. "తియాన్ ఇట్రా" అని చెప్పి అలా అంటూ ఉంటారు. కానీ తియాన్ మాత్రం పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. కానీ అదే టైంలో అక్కడ మాయని చూస్తాడు. ఇంకా మాయని చూసిన వెంటనే అక్కడికి వస్తూ ఉంటాడనమాట. ఇంకా మాయ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కావాలని తియాన్‌తో ఏమంటారు అంటే, "మనం మళ్ళీ ఒక కాంపిటీషన్ పెట్టుకుందాము, బాస్కెట్‌బాల్ కాంపిటీషన్. ఈసారి నువ్వు ఓడిపోయావు అంటే మాయని ఇక్కడి నుండి వెళ్ళిపోయేలాగా చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఒకవేళ ఓడిపోతే గనక నీకు అంటే పనిష్మెంట్ చాలా సివియర్‌గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇంక దానికి తియాన్ కూడా ఒప్పుకుంటాడు. ఇంక కట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ మ్యాచ్‌లో తియానే విన్ అవుతాడనమాట. ఇంకా పనిష్మెంట్ కింద మాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా గెటప్ అనేవి వేపిస్తారు. సో అంటే ఒక ట్రైబల్ గెటప్ అనేది వేపిస్తారనమాట. ఇంకా వాళ్ళ చేత ఒక పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. చూడండి తినే కాబ్ ఎలా ఉన్నాడో ఫన్నీగా. అండ్ వీళ్ళందరూ కూడా డాన్స్ వేస్తూ ఉంటే తియాన్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా మాయ అయితే పాపం నా వల్లే వీళ్ళందరూ ఇలా చేశారు అని చెప్పి వాళ్ళందరికీ సారీ చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరి పర్ఫార్మెన్స్‌ని చూడలేక తనైతే బాధతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మాయ వెళ్ళిపోతూ ఉంటే తియాన్ ఏమో కావాలని చెప్పేసి మాయ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఏ పర్ఫార్మెన్స్ అంతా చూడాలి. దీనంతటికీ కారణం నువ్వే కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మాయ మాత్రం "నేనసలు చూడను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పేసి తియాన్‌తో అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏమంటాడు అంటే, "నువ్వు చూడాలి. అయినా సరే నువ్వేంటి మా మమ్మీకి నా మీద కంప్లెయింట్ ఇస్తున్నావా? ముందు నీ ఫోన్ నాకివ్వు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయ ఏమో "నేనివ్వను. నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి నీకు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ దగ్గర ఉన్న ఫోన్‌ని లాక్కుందామని చెప్పేసి లాక్కుంటూ ఉంటాడు. అలా వీళ్ళు పరిగెత్తుకుంటూ ఏం చేస్తారు అంటే స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతారనమాట. సో స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా తియాన్ ఏమో మాయ చేతిలో ఉన్న ఫోన్‌ని లాక్కుందామని ట్రై చేస్తూ ఉంటారు. అయితే స్టేజ్ మీద లైటింగ్ అనేది ఉంటుంది కదా! సో ఆ లైటింగ్ అనేది వీళ్ళు బ్లాక్ చేయటం వల్ల వీళ్ళ షాడోస్ అన్నీ కూడా స్టేజ్ మీద పడుతూ ఉంటాయి. సో అందరూ ఏమనుకుంటారు అంటే తియాన్ అలాగే మాయ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన వెంటనే తియాన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారు అంటే, "తియాన్ అలాగే మాయ మీరిద్దరు కూడా లైట్‌ని బ్లాక్ చేస్తున్నారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మీరు కనిపిస్తున్నారు" అని చెప్పేసి అంటారు. ఇంకా వెంటనే తియాన్ అలాగే మాయ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు. తియాన్ ఏమో మాయ ఫోన్‌ని లాక్కుని వెళ్ళిపోతాడనమాట. ఇంకా అందుకని చెప్పి మాయ అయితే తియాన్ వెనకాలే వెళ్తుంది. "నా ఫోన్ ఇవ్వు" అని చెప్పేసి. అయితే ఇదంతా కూడా తియాన్‌ని వన్ సైడ్‌గా ఇష్టపడే అమ్మాయి చూస్తుందనమాట. సో తనైతే చాలా బాధపడుతుంది. తియాన్‌కి అలాగే మాయకి మధ్య ఏమైనా రిలేషన్‌షిప్ ఉందా ఏంటి అని చెప్పి తనైతే షాక్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అసలు ఇలాంటి డ్రామాస్ అన్నీ ఒకేలా ఉంటాయి కదా! సో అప్పటిదాకా హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటుంది హీరోని. హీరో ఏమో పట్టించుకోడు. ఇంకా హీరో ఎప్పుడైతే తను హీరోయిన్‌ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడో, హీరోయిన్ మాత్రం అదేం పట్టించుకోకుండా తనకి ఫ్రీడమ్ ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది.
కానీ ఎన్నిసార్లు చూసినా ఇలాంటి జోనర్ డ్రామాస్ అయితే బోర్ కొట్టవు కదా! అండ్ ఈ డ్రామా స్టోరీ అయితే ఇంకా బావుంది. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేలాగా లేదు. నేను ఈ డ్రామా స్టార్టింగ్‌లో మాయ్ వెళ్ళిపోతుంటే నిజంగా వెళ్ళిపోద్దేమో, మళ్ళీ తియాన్ మాయ్ కోసం వెతుక్కుంటాడు అలా అనుకున్నాను. కానీ ఈ స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, బావుంది. అండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్స్ అయితే ఇంకా బావుంటాయి ట్విస్టులతో. సో, అస్సలు మిస్ కావద్దు ఈ డ్రామాని. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.